హాయ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ టు అవర్ లింక్ టు ప్రో ఛానల్. సో ఇప్పటి వరకు మనం మన లాజిక్ బిల్డింగ్ కంటెంట్ ఏదైతే సిరీస్ స్టార్ట్ చేసామో అది కంప్లీట్ చేసేసాం. అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎలా నేర్చుకోవాలి, అసలు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో అయినా మెయిన్ టాపిక్స్ ఏముంటాయి, అండ్ లాజిక్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఏ ప్రాబ్లం ఇచ్చినా దానికి సొల్యూషన్ ఏ వేలో ఫైండ్ అవుట్ చేయాలి సింపుల్ గా అని మనం డిస్కస్ చేసాం. ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం మనం డిస్కస్ చేసాం. ఏవైతే పైథాన్ ఇంటర్వ్యూ అవ్వచ్చు, కోడింగ్ అవ్వచ్చు అడుగుతారో. ఓకే, సో ఇఫ్ ఎనీవన్ ఈస్ మిస్సింగ్ ప్లీజ్ గో అండ్ చెక్ దట్ ప్రాబ్లం. ఓకే, దెన్ ఈ రోజు నుంచి మనం సూడో కోడ్స్ ని సాల్వ్ చేద్దాం. ఎందుకంటే మీరు ఏ సాఫ్ట్వేర్ కంపెనీ తీసుకున్నా దాని హైరింగ్ లో ఖచ్చితంగా సూడో కోడ్స్ అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ యాక్సెంచర్ అవ్వచ్చు, టీసీఎస్ అవ్వచ్చు, కాగ్నిజెంట్, క్యాప్జెమిని, విప్రో. సో మీరు ఏ కంపెనీ ఇలా తీసుకున్నా అందులో ఖచ్చితంగా సూడో కోడ్స్ అడుగుతారు. సో దాని మీద పర్టికులర్ గా నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి వాటిని ఎలా సాల్వ్ చేయాలి అని కూడా మనం నేర్చుకోవాలి. పెద్ద కష్టమేం కాదు. సో ఆల్రెడీ మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకునేటప్పుడు ఏవైతే ఆల్రెడీ నేర్చుకున్నామో దాన్ని కొంచెం ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం, దట్స్ ఇట్. ఓకే, సో సి అసలు సూడో కోడ్ అంటే ఏంటి? చాలా సింపుల్. సింటాక్స్ ఏమీ లేకుండా జస్ట్ ఒక ఫ్లో అనేది ఇస్తారు. సో ఆ ఫ్లోని బట్టి ఆ పర్టికులర్ స్నిప్పెట్ యొక్క అవుట్పుట్ ఏముంటుందో, ఆ కోడ్ అవుట్పుట్ ఏముంటుందో మనం గెస్ చేయగలగాలి. అదే సూడో కోడ్ అని అంటే. సి సూడో కోడ్ ఈస్ నథింగ్ బట్ ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ వితౌట్ ఎనీ ప్రాపర్ సింటాక్స్. అంటే దే మే గివ్ యూ ద ఇన్పుట్స్ and they will do some operations. Based on that operations they want to print the output, respective output. సో ఇలా మనం సూడో కోడ్ ని సాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో మనం ఈ రోజు నుంచి సూడో కోడ్ సాల్వ్ చేద్దాం. సో నేను కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు ప్రాక్టీస్ క్వశ్చన్స్ గా కూడా కొన్ని నేను మీకు డిస్క్రిప్షన్ లో ఆర్ వీడియో లాస్ట్ లో ఇవ్వడానికి ట్రై చేస్తాను. గో అండ్ డూ దట్ వన్. ఓకే, సో అప్పుడే మీరు ఈజీగా ఏ ప్రాబ్లం అయినా సాల్వ్ చేయడానికి ఉంటుంది. ఎందుకంటే వేరే నార్మల్ డైరెక్ట్ బిట్స్ ఏవైతే ఉంటాయో, క్వశ్చన్స్ ఏమైనా అవ్వచ్చు, వాటికి మనం ఆన్సర్ థింక్ చేసి వెంటనే చేయొచ్చు. బట్ సూడో కోడ్స్ కి పెన్ పేపర్ పెట్టి మనం సాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో వాటిని ఎలా సాల్వ్ చేయాలి అని ఈజీగా నేను మీకు చెప్తాను. సో డైలీ మనం ప్రాక్టీస్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ ప్రాబ్లం విల్ డిస్కస్ టుడే. Here see, they have given some inputs J and K, 41 and 37, and then they are doing some operations using that variables. Okay, then they are printing that variables, right? So what is the J value here? They are incrementing by 1, nothing but 41 plus 1 you will get 42 there. Then K is decrementing by 1. Okay, so you will get 37 minus 1, you will get 36 there. Then J equals to J by K, so 42 by 36. So you will get what? The quotient value. Okay, so particularly in Python, if we perform this operation 42 by 36, then we will get 1.6 like that. I guess 1.6 like that. But they are mentioning int, nothing but integers you have to take. So the J value here you need to get only 1. Okay, then K also here, K nothing but the updated value of K 36, but in the input they have given the value 37, but we are updating the K value already. So that updated value only you have to take for the further operations, right? So K equals to 36 by J value we have find out as 1. Okay, so 36 by 1 again you will get 36. So they are printing, see carefully, they are printing K and J, not J and K. Okay, in the input they have given in the order J and K, but in the output they are printing K and J. So you will get the output as 36 and 1, not 1 and 36. Okay,
So see carefully, there are two options, both 36 and 1 and 1 and 36. We are printing in the way of or in the order of K and J. So you have to choose the option called B. Okay, 36 and 1. Okay, so this is the way. ఇక్కడ ఏమన్నా ప్రాపర్ సింటాక్స్ ఉందా? లేదు. మనం పైథాన్ లో వేరియబుల్స్ ని డిక్లేర్ చేయడానికి ఇలా అవసరం లేదు, డైరెక్ట్ గా వాల్యూస్ ని అసైన్ చేయొచ్చు, రైట్? బట్ ఇక్కడ వాళ్ళు మీకు స్పెసిఫై చేస్తున్నారు ఆ ఇంట్ అని ఎందుకు ఇచ్చారు, అవి ఇంటీజర్స్, కేర్ఫుల్ గా తీసుకోండి అని. సో ఇఫ్ వాళ్ళు ఇవ్వకపోతే ఏమవుతుంది, ఇక్కడ మీకు ఖచ్చితంగా 1 పాయింట్ సంథింగ్ అలా వస్తుంది. సో కొంచెం కాంప్లికేషన్ అవుతుంది, రైట్? సో ఆ వేరియబుల్ టైప్ ఏమి ఇచ్చారు, ఆ వేరియబుల్స్ వాల్యూస్ ఎలా ఇచ్చారు, అండ్ అవుట్పుట్ లో మళ్ళీ ఆర్డర్ ఎలా ఇచ్చారు, అది కూడా ఇంపార్టెంటే. సో ఇలా కేర్ఫుల్ గా మీరు సూడో కోడ్ సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, దెన్ నేను మీకు ఒక ప్రాక్టీస్ క్వశ్చన్ ఇస్తాను, దాన్ని మీరు సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో ప్రాక్టీస్ చేస్తే సూడో కోడ్ చాలా ఈజీ. ఓకే, కళ్ళతో చూస్తే రాదు. ఓకే, పెన్ పేపర్ పెట్టి ప్రాక్టీస్ చేయాలి డైలీ, రైట్? దెన్ ఇదేంటి, మళ్ళీ సూడో కోడ్స్ లో కూడా లెవెల్స్ ఉంటాయి, అంటే కాంప్లెక్సిటీ కొంచెం పెంచుకుంటూ వెళ్ళటమే అంతే. సో ఇదేంటి, జస్ట్ ఇన్పుట్స్ ఇచ్చి స్మాల్ ఆపరేషన్స్ చేసి దాన్ని అవుట్పుట్ గా ప్రింట్ చేశారు. వన్ లెవెల్. సో సెకండ్ లెవెల్ వచ్చేసి ఇవే ఆపరేషన్స్, ఇక్కడ ఎన్ని ఆపరేటర్స్ ఉన్నాయి ఒక ఆపరేషన్ లో, ఇక్కడ ఓన్లీ అడిషన్ ఉంది, ఇక్కడ సబ్ట్రాక్షన్ ఉంది, ఇక్కడ డివిజన్, ఇక్కడ కూడా డివిజన్ ఉంది. కానీ ఒకే ఆపరేషన్ లో అన్ని ఆపరేటర్స్ వచ్చాయనుకోండి, అంటే డివిజన్, మల్టిప్లికేషన్, సబ్ట్రాక్షన్, సో ఇలా అన్ని ఒకేసారి ఇచ్చినప్పుడు ఏది ముందు చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి అనే థాట్ వస్తుంది. అంటే ఆపరేటర్స్ ప్రెసిడెన్స్ ని మనం ఫాలో అవ్వాలి. ఆపరేటర్స్ ప్రెసిడెన్స్ నథింగ్ బట్, సి ఐ రైట్ హియర్. ఓకే, సో బాడ్ మాస్. ఓకే, సో మీరు బాడ్ మాస్ ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అంటే బ్రాకెట్స్ ఏమన్నా ఉన్నాయా ఇచ్చిన ఆ అవుట్పుట్ స్టేట్మెంట్ లో ప్రింట్ చేయాల్సిన దాంట్లో, అండ్ దెన్ ఆర్డర్స్ ఏమన్నా ఉన్నాయా, నథింగ్ బట్ పవర్స్ కానీ రూట్స్ కానీ అలా. దెన్ డివిజన్స్, మల్టిప్లికేషన్, అడిషన్, సబ్ట్రాక్షన్. సో దీస్ ఆర్ ద ఆపరేషన్స్ వీ నీడ్ టు డూ. సో దీనికి సంబంధించి ఐ విల్ గివ్ యూ వన్ ప్రాబ్లం. ఓకే, సీ హియర్. సో మీరు కనుక అబ్జర్వ్ చేస్తే they have given 4 inputs A, B, C, D. Okay, they are doing this operation and this operation. If you observe one thing, both are same. First product undi, then division undi, and subtraction undi. Okay, but ఏది ముందు చేయాలి, ఎలా చేయాలి అనేదే ఇక్కడ వాళ్ళు మనకి పెట్టిన లాజిక్. ఓకే, సో దాన్ని మనం ఫైండ్ అవుట్ చేసి ఆన్సర్ ఏంటి అని మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో సి ఇక్కడ బాడ్ మాస్ ఎక్కడ రాశాను నేను, అది వేర్ ఐ హావ్ రిటర్న్ దట్ బాడ్ మాస్ హియర్, రైట్? సో బాడ్ మాస్. సో మీకు ఏది ఇచ్చినా, ఏ అవుట్పుట్ స్టేట్మెంట్ ఇచ్చినా ఫస్ట్ మీరు బ్రాకెట్ లో ఉన్న ఆపరేషన్ ని ఫస్ట్ పర్ఫామ్ చేయాలి. ఓకే, దెన్ యూ హ్యావ్ టు మూవ్ టు ద అదర్ పార్ట్. సో ఇన్ కేస్ రెండు అంటే డివిజన్, మల్టిప్లికేషన్ రెండు ఉండుంటే అప్పుడు మనం ఏది ముందు చేయాలని డౌట్ వస్తుంది, అప్పుడు జస్ట్ లెఫ్ట్ నుంచి రైట్ కి మూవ్ అవ్వండి అంతే. దెన్ మళ్ళీ సబ్ట్రాక్షన్, అడిషన్ రెండు ఉంటే మళ్ళీ ఏది ముందు చేయాలి అనే డౌట్ వస్తుంది. అవి రెండు సేమ్ లెవెల్, అంటే డివిజన్, మల్టిప్లికేషన్ సేమ్ లెవెల్, సో లెఫ్ట్ టు రైట్ రావాలి రెండు ఉంటే. దెన్ అడిషన్, సబ్ట్రాక్షన్ కూడా సేమ్ లెవెల్, సో లెఫ్ట్ టు రైట్ రావాలి. ఓకే, సో మనకి ఇక్కడ మల్టిప్లికేషన్, డివిజన్ రెండు ఉన్నాయి కాబట్టి వీ హ్యావ్ టు స్టార్ట్ విత్ మల్టిప్లికేషన్ ఫస్ట్ అండ్ దెన్ గో విత్ ద డివిజన్. ఓకే, సో ఏ అంటే 40 అండ్ దెన్ B 35. So you will get 40 into 35 some value. Then you have to do the division part. Here C minus D. Okay, then
coming to this part, you have to do the subtraction first. Got it? That means here you have to perform multiplication, so you will get some value over there. So with that value you have to divide using C, then you have to do the subtraction with D. But here you have to perform subtraction first. Why? Because we have brackets over there. Then only we have to move this part. Okay, so if you C minus D, you will get one value, keep it there. Then A into B you have to do, and then with that value you have to perform the division. Okay, so comment the answer for this problem. Okay, very simple. Okay, get the output of this value and get the output of this value, and what is the answer? Try to comment on the comment box. Okay, so for such more pseudocodes, subscribe our Learn to Pro channel. Thank you.